విషయం కూడా వచ్చేసరికి మీరు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నా, యూరియా విషయం కూడా ఏ ఒక్క నాడన్నా కేసీఆర్ గారు ఉన్న 10 సంవత్సరాలలో ఏ ఒక్క నాడన్నా ఏ రైతుకన్నా యూరియా ప్రాబ్లం వచ్చిందా? మళ్ళా యూరియా గురించి కూడా మాట్లాడేది, ధర్నాలు చేసేది, రోడ్డు మీద కూర్చుని నిలదీసింది మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీయే తప్పితే ఇదే బీజేపీ వాళ్ళు కానీ ఇదే కాంగ్రెస్ వాళ్ళు కానీ ఒక్కరన్నా యూరియా గురించి రైతుల కోసం మాట్లాడినరా? అంటే మీరు 3 ఉదాహరణలు ఆలోచన చేయండి. గ్రూప్ 1 దాంట్లో ములాఖతే, కాళేశ్వరం గ్రూప్ 1 దాంట్లో బీజేపీ కాంగ్రెస్ ములాఖతే, కాళేశ్వరం దాంట్లో బీజేపీ కాంగ్రెస్ ములాఖతే, ఆఖరికి రైతులకు ఇచ్చే యూరియా కూడా బీజేపీ కాంగ్రెస్ ములాఖతే. ఎవ్వరు మాట్లాడరు దీని గురించి. ఒక్కరు బీజేపీ వాడు మాట్లాడు, కాంగ్రెస్ వాడు మాట్లాడు, కానీ మళ్ళీ కేసీఆర్ గారే మాట్లాడతారు. ఆలోచన చేయండి తెలంగాణ ప్రజలారా. కేసీఆర్ గారు తెలంగాణ కోసం కొట్లాడిండు. 14 సంవత్సరాలు చావు నోట్ల తలబెట్టి తెలంగాణ తీసుకొచ్చిండు కేసీఆర్ గారు. ఈ తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ తాతల అవ్వల మీద, తెలంగాణలో ఉన్న ఆడబిడ్డల మీద, తెలంగాణలో ఉన్న ప్రతి యువకుని మీద, తెలంగాణలో ఉన్న ప్రతి పురుషుని మీద, తెలంగాణలో ఉన్న ప్రతి రైతు మీద కేసీఆర్ గారికి మాత్రమే ప్రేమ ఉంటుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి మాత్రమే ప్రేమ ఉంటుంది అనేది మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కష్టపడి చావు నోట్ల తలబెట్టి ఏ విధంగా తెలంగాణ కోసం కొట్లాడిండో ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచన చేయండి, ఒక్కసారి రివైండ్ చేసుకోండి. కేసీఆర్ గారికి తెలంగాణ మీద ప్రేమ ఉంది కాబట్టే అద్భుతమైన తెలంగాణని ఈ భారతదేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రం దిక్కు ఇతర రాష్ట్రాలు తిరిగి చూసే విధంగా ఇలా కేసీఆర్ గారు తెలంగాణని నిలబెట్టిండు. ఒక్క కేసీఆర్ గారికి మాత్రమే ఈ తెలంగాణ మీద, బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఈ తెలంగాణ మీద ప్రేమ ఉంటుంది. కానీ ఈ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళకి కేవలం